కొత్తవారిని కలవడానికి మనం ఇష్టపడతాం కదా! ముఖ్యంగా వారు ప్రముఖులైతే వారిని గూర్చి ఎరగడానికి, వారిని తెలుసుకోవడానికి సంతోషిస్తాం. ఆంద్రేయ, పేతురుల కాలంలో మెస్సయ్య వస్తాడని అనేకులు కనిపెడుతున్నారు. వారు ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రవక్తలు ఆయన వస్తాడని ముందుగా చెప్పారు కాబట్టి వారు ఎదురుచూడడానికి కారణం ఉంది. అయితే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన ఇంకా రాలేదు. కొందరు నిరీక్షణ కోల్పోయారు. కానీ అనేకులు ఆయన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆయన వస్తాడని కనిపెడుతూ ఉన్నారు. ఆయనను కలుసుకున్న అనేకులను చూడడానికి యోహాను సువార్త 1వ అధ్యాయం 35-42 వచనాలు చదువుదాం రండి. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడు అని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. చివరికి ఆయన వచ్చాడు. వేర్వేరు వ్యక్తులకు ఆయన పరిచయం అయ్యాడు. మెస్సియను కలుసుకో అని వారు ఒకరితో ఒకరు చెప్పడాన్ని మీరు విన్నారా? మొదటిగా బాప్తిస్మమిచ్చు యోహాను ఆయనను చూచి ఆయనను అర్థం చేసుకున్నాడు. ఆంద్రేయ ఆయనను చూచి పేతురును ఆయన యొద్దకు తెచ్చాడు. మనం ఆయనను కలిసినప్పుడు మెస్సయ్య స్వభావాన్ని గూర్చి అనేక ప్రత్యేకతలు ఈ వృత్తాంతంలో కనిపిస్తాయి. మీరు కూడా ఆయనను కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మొదటి ప్రత్యేకత, ఆయన గుర్తింపు. బాప్తిస్మమిచ్చు యోహాను ఆయనను గుర్తించినట్లుగా దేవుని గొర్రెపిల్ల అనేది ఆయన గుర్తింపు. దేవుని గొర్రెపిల్ల అనేది చాలా వివరణాత్మకమైన, ఎంతో భావాన్ని కలిగిన పదం. ఇంకా వివరిస్తూ ఆయన లోక పాపములను మోసికొని పోతాడు అని 29వ వచనంలో బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పాడు. అందువల్లనే దేవుని గొర్రెపిల్ల అనే ఈ గుర్తింపు చాలా అర్థంతో కూడింది. మనమందరం పాపం చేశాం. మనమందరం దేవుని మహిమను పొందలేకపోతున్నాం. దీని విషయమై మనం ఏం చేద్దాం? దేవుడు ఏమైనా చేయకపోతే మనం ఏమాత్రం గొప్పగా చేయలేము. దేవుడు నిజంగానే చేశాడు. ఆయన లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లను పంపాడు. అయితే నేను మరొక విషయాన్ని మీకు చూపించాలని కోరుతున్నాను. బాప్తిస్మమిచ్చు యోహాను తన శిష్యులలో ఇద్దరికి యేసు గుర్తింపును చెప్పాడు. బాప్తిస్మమిచ్చు యోహానును అనుసరించి అతని బోధలను ఆలకించే శిష్యులు ఉన్నారు. ఆ ఇద్దరు మనుషులు యేసును దేవుని గొర్రెపిల్లగా అర్థం చేసుకుని ఆయనను వెంబడించారు. దేవుని గొర్రెపిల్ల అయిన యేసు వెంబడి ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళారు. అదేవిధంగా నేను కూడా ఆయనను మీకు చూపించాలని కోరుకుంటున్నాను. ఆయన దేవుని గొర్రెపిల్ల. అనుసరించడానికి ఆయన యోగ్యుడు. వారు ఆయనను వెంబడిస్తుండగా ఆయన వెనుకకు తిరిగి, మీకేమి కావాలి అని ప్రశ్నించాడు. నీవు ఎక్కడ ఉంటున్నావో తెలుసుకోవాలని కోరుతున్నాము అని వారు జవాబిచ్చారు. రెండవ ప్రత్యేకత, ఆయన ఆహ్వానం. వచ్చి చూడుడి, అది వారి ఆకాంక్ష. ఆయనను గూర్చి మరింతగా తెలుసుకోవాలని వారు కోరుకుంటున్నారు. ఆయనతో మరింత సన్నిహితంగా ఉండాలని వారు తలంచారు. కాబట్టి వారు వెంబడిస్తున్నప్పుడు వారికేమి కావాలని ఆయన వారిని అడుగగా, నీవు ఎక్కడ కాపురమున్నావు అని వారు తమ కోరికను వ్యక్తపరిచారు. ఈ ప్రశ్నలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆయన ఎక్కడుంటాడో తెలిస్తే ఆయనను గూర్చి మరింతగా తెలుసుకోగలమని వారు భావించారు. అది నేడు కూడా నిజమే. ఒక వ్యక్తి ఇల్లు మీరు తెలుసుకోగలిగితే ఆ వ్యక్తిని గూర్చి మీరు మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. వారి ప్రశ్న సాధారణమైనదే. ఆయన జవాబు చూడండి, వచ్చి చూడండి. అది ఆయన ఆహ్వానం. కొందరు తమ భవనాలకు, ఇళ్లకు పెద్ద పెద్ద కంచెలు వేస్తారు.
తమ ఇళ్ల ముందు కాపలాదారులను, కుక్కలను, మనుషులను, తుపాకీలను మోహరిస్తారు. కానీ యేసు అలా కాదు. ఆయన ఆహ్వానం ఇంకా అలాగే ఉంది. వచ్చి చూడండి అని ఆయన మీకు చెప్పాలని ఆశిస్తున్నాడు. మూడవ ప్రత్యేకత ఆయన పరిచయం. యోహాను ఆయనను గుర్తించినప్పుడు ఆయనను వెంబడించిన ఇద్దరు శిష్యులలో ఒకడు ఆంద్రేయ. అతడు యోహాను మాట విని యేసును వెంబడించాడు. నిజమైన మెస్సియాను తాను కనుగొన్నానని అతడు పూర్తిగా నమ్మాడు. కాబట్టి అతడు తన సహోదరుడు సీమోను పేతురును వెదకడానికి వెళ్ళాడు. అతన్ని కలిసినప్పుడు మేము మెస్సియాను కనుగొన్నాం అని అతనికి చెప్పాడు. వారు ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన వస్తాడని నిరీక్షిస్తున్నారు. ఆయన వస్తాడని వారు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నారు. తాము మెస్సియాను కనుగొన్నామని ఆంద్రేయ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కాబట్టి తన సోదరుడైన సీమోనును యేసు దగ్గరకు తెచ్చాడు. యేసు అతన్ని ఎరుగును. నిజం, యేసుకు అతను తెలుసు. నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదువు అని ఆయన చెప్పాడు. ఇక్కడ ఒక అద్భుతమైన పరిచయం ఉంది. మెస్సియాను కలవడానికి ఆంద్రేయ తన సోదరుడైన సీమోను పేతురును తెచ్చాడు. మీరు కూడా సీమోనులాగానే అని మీకు తెలుసా? మీరు కూడా ఆయనను కలుసుకోవాలి. నేను ఆంద్రేయలా ఉండడానికి ఇష్టపడతాను. మీరు యేసును కలుసుకోవడానికి మిమ్మల్ని తీసుకురావాలని. మెస్సయ్య ఈయనే, ఏకైక మెస్సియ, నిజమైన మెస్సియ, దేవునిచే అభిషేకించబడినవాడు అని మీకు పరిచయం చెయ్యాలని నా ఆశ. మీరు ఆయనను కలుసుకోవాలని నా ఆశ. మనం కనిపెడుతున్నది ఆయన కోసమే. కాబట్టి మీరు ఆయనను కలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఆయన మిమ్మల్ని స్వీకరిస్తాడని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఆయనకు తెలుసు. మీరు ఆయనను వెంబడించాలని ఆయన కోరుతున్నాడు కూడా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలయ్యా. మిమ్మల్ని తెలుసుకుని ప్రభువా, మరి మిమ్మల్ని వెంబడించడానికి, మీతో సరైనటువంటి సహవాసం కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని వందనాలు. ఆ విధంగా ఉండాలని ఎదురు చూస్తున్న, ఆశపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారికి ఆ అవకాశాన్ని దయచేయమని యేసు నామములో చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.